మరి ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం మనకి తుఫానుగా మారింది. ఇది మన కోస్తా జిల్లాల్లో ఏ జిల్లా నుంచైనా దాటే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి వెళ్తుందని ప్రస్తుతానికి తెలియజేస్తున్నా కూడా మన శ్రీకాకుళం జిల్లాకు కూడా థ్రెట్ ఉన్నది అనేది తెలియవస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో హెడ్ క్వార్టర్లో కలెక్టరేట్ నందు కంట్రోల్ రూమ్ 24 అవర్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన మండలాల్లో 30 మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే మనకి ఈరోజు వర్షం లేకపోయినా కూడా అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే మనకి రేపు 26వ తేదీ, ఎల్లుండి 27వ తేదీ సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే ఈదురుగాలు గంటకి సుమారు 70 కిలోమీటర్లు వీసే ప్రమాదం ఉందని మనకి హెచ్చరికలు సూచిస్తున్నాయి. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా ఫిషర్మెన్స్ ఎవరూ కూడా సముద్రంలోకి రేపు ఎల్లుండి అసలు వెళ్ళకూడదనేది గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు. అదేవిధంగా మరి పంట కోతలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. హార్వెస్టింగ్ టైంలో ఈ 2 రోజులు కూడా ఎవరు కూడా ఈ పంటలు కోతలు అవి కోయకుండా, ఒకవేళ ఏమన్నా కోసినవి అయితే వారంతా కూడా జాగ్రత్త పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు, అలాగే చిన్న చిన్న పూరింట్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ సలహాలు, సూచనలు, మరి లోకల్ అధికారులు, ఎంఆర్ఓలు, ఎండిఓలు ఇచ్చినటువంటి సూచనల్ని తప్పనిసరిగా పాటించి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని ఎప్పుడైనా తెలియజేసిన వెంటనే ప్రజలందరూ అధికారుల యొక్క విన్నపాన్ని గుర్తించి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తుఫాను హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి వారి విధుల్లో ఉండే విధంగా సూచనలు, సలహాలు టీసీల ద్వారా, మీటింగ్ల ద్వారా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.